మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటాం. ఈ దినపు వాగ్దానం యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం మాట్లాడింది. ఎట్ల గురించి ఆలోచన కలగదు? దేవుని బిడ్డలుగా, దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డగా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? యోగ్యమైన వాటి గురించి ఆలోచించాలి, మంచి వాటి గురించి ఆలోచించాలి. చెడ్డ వాటిని దూరపరచమంటున్నాడు దేవుడు. ఈ దినాన్న ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఆలోచనలు మంచిగా ఉండాలి కదా. చెడ్డవన్నీ ప్రభువా మాలోంచి దూరపరచు, మంచి ఆలోచనలు, మంచి మనస్సాక్షిని మాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. అందుకే ఎవరైనా కీడు చేద్దాన్ని ప్రతికీడు చేయొద్దు అంటున్నాడు. మనుషులందరి దృష్టికి యోగ్యంగా ఉండాలి. మనుషులందరి దృష్టికి అంటే దేవుని బిడ్డ నమ్మని బిడ్డ, దేవుని నమ్మని బిడ్డలు కూడా అందరికీ ఎలా ఉండాలి? యోగ్యత కలిగి ఉండాలన్నమాట. అంటే మంచి ఆలోచన కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. మనం కీడు చేశారు కాబట్టి వాళ్ళకి ప్రతికీడు చేస్తూ వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని అసూయ పెట్టుకుంటే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు, మనకు రావాల్సిన దీవెనలు పోతాయి. కాబట్టి ప్రతికీడు చేయొద్దు, దేవుడే చేస్తాడు. చూడు, ఇశ్రాయేల్ జనాన్ని ఫరో తవరుతున్నప్పుడు అంటాడు, మోషే చూస్తున్న జనం మరి చూడవు ఇంక అంటాడు. ఆ ఎర్ర సముద్రం మరి 6 నేలపై ఇశ్రాయేల్ జనం తన బిడ్డలు నడిపించుకున్నాడు. మరి ఫరో సైన్యాన్ని ఆ సముద్రం మీద ముంచేసి మరి కనపడకుండా చేశాడు. అలాగే నీకున్న శత్రువులందరినీ కూడా కనపడకుండా చేస్తాడు. కాబట్టి మంచి ఆలోచన కలిగి ఉండు, మంచి మనశ్శాస్త్రి కలిగి ఉండు, కీడు ప్రతికీడు చేయకుండా మేలు చేస్తూ ఉండు. దేవుని దృష్టికి మంచిగా కనపడినప్పుడు దేవుడే మనం దీవిస్తాడు, దేవుడే మనకు ఆశ్రయిస్తాడు. అటువంటి కృప ధన్యత మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు నిన్ను కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇగో నాయన ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి, మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాల నుంచి బిడ్డలకు విడిపించండి. అయ్యా, ఆర్థిక ఇబ్బంది దూరం అయిపోవాలి ప్రభావ. ఈ దినమంతా పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలను దీవించు, ఆశ్రయించు, కృప చూపించు ప్రభావ. ఈ దినం ప్రయాణం శ్యామకన ప్రయాణం జరిగి గమ్యాన్ని చేర్చుటకు కృప చూపించమని, ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.